తెలంగాణ ప్రభుత్వం క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది. గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు, దాదాపుగా 80 to 85% గర్ల్స్, మిగతా బాయ్స్ కూడా ఉన్నారు. ఇంతకుముందు షీ టీమ్స్ గర్ల్స్ కాలేజెస్కి, గర్ల్స్ స్కూల్స్కి ఏర్పాటు చేసేవారు ఈ షీ టీమ్స్, అవగాహన సదస్సులు. కానీ మేము ఏమనుకున్నామంటే జస్ట్ గర్ల్స్కి మనం అవగాహన ఇస్తే, ఎప్పుడైతే మనము రౌడీ షీటర్స్ని కంట్రోల్ చేస్తామో, ఇల్లిసిట్ లిక్కర్, ఇల్లీగల్ లిక్కర్, ఇల్లీగల్ బార్స్, ఇల్లీగల్ వైన్ షాప్స్, బెల్ట్ షాప్స్ ఎప్పుడైతే మనము కంట్రోల్ చేస్తామో, దానివల్ల మనకు విమెన్కి సెక్యూరిటీ ఆటోమేటికలీ పెరుగుతుంది, అంతే కదా. సో ఈ అన్ని కారణాలు కూడా ఈ టీజింగ్ సంబంధించినటువంటి కారణాలు, క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ సంబంధించినటువంటి కారణాలు. సో ఇలాంటి వారు పోలీస్ కంట్రోల్లో ఉండాలి. పోలీస్ దాని కొరకు ఉంది. షీ టీమ్స్ ఒక కాన్సెప్ట్ ఈ టీజింగ్ కాకుండా క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ కి కూడా చర్యలు తీసుకుంటుంది. ఇందులో కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. ఎవరైతే అలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు నేను వార్నింగ్ ఇస్తున్నాను అందరి సమక్షంలో. ఈ కమిషనరేట్లో 2 జిల్లాలు ఉన్నాయి, పెద్దపల్లి అండ్ మంచిర్యాల. ఈ 2 జిల్లాలు ఉన్నటువంటి రౌడీస్, ఇలాంటి టీజర్స్ కి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీ పైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మా సిస్టర్స్, మదర్స్ ఈ రెస్పెక్ట్ ఇవ్వాలి తప్ప అలాంటి చర్యలలో పాల్పడకూడదు. మన సిస్టర్స్, మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఈ టీజర్స్ రౌడీ వస్తే మీరు ఏం చెప్పాలి అంటే, మేము సిపి గారు సిస్టర్, ఆయన చూసుకుంటాడు. ఈ అంతా లైన్ సిపి నుంచి కింద వరకు, యు టేక్ దెమ్ యాజ్ యువర్ బ్రదర్స్. ఎవరైనా మీకు అలాంటి ఇబ్బంది పెడితే మా అన్నాలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాలి.